5,000 కోట్లు ప్రభుత్వం వాళ్ళ లెక్క ఎట్టుంది? ఈ 5,000 కోట్లు మనం రైతు బంధుకి ఇద్దామా, లేకపోతే అన్నదాత సుఖీభావకి ఇద్దామా, విద్యాదేవినికి ఇద్దామా, ఇట్లా బల్క్ అమౌంట్ కింద చూస్తున్నారు. ఎందుకు ఈ 5,000 మందికి మనం ఇచ్చినందువల్ల వీళ్ళు ఏమైనా ఓటేస్తారు? గ్యారంటీ ఉందా మనకి? వాడు కావాలంటే ప్రమాణం చేస్తారు, అయ్యా మీకే ఓటేస్తామని. ఎంతకాలం? అదే వీళ్ళకి ఇవ్వకపోతే ఓట్లు ఇన్ని లక్షలు పోతాయి. కాబట్టి డైవర్ట్ అయిపోతున్నాయి. ఇది ఉద్యోగులకు శాపం అవుతుంది. అట్లాగే వాళ్ళ ఆశ ఏంటి? జీతం పెంపు. జీతాల పెంపు లేదు. ఇది ఒక అసంతృప్తి. ప్రభుత్వాలు ఏమంటుంటాయి? అవి మేము అప్పుడు 43 ఇచ్చాం, జగన్ వచ్చి 23 ఇచ్చాడు, దగ్గరగా ఇంత పెంచేశారు. కరెక్టే. ఈ మాట అనే నాయకులు వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ల పాటు జీతం పెంచనంటే ఒప్పుకుంటారు వీళ్ళు? ఇంకోటి డిఏ డబ్బులు ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి, ఇప్పుడు కనీసం ఏడాదికి ఒకసారి అన్న ఇస్తున్నారా వీళ్ళు అంటే? లేదు. ఈ 20 నెలల్లో 2 డిఏలు ఇచ్చారు వీళ్ళు, ఇవ్వాల్సింది 4. అంతకుముందు ఈ 2 పెండింగ్. ఆ 2 పెండింగ్ ఇచ్చినట్టు వీళ్ళు వచ్చాక 4 ఆగిపోయినట్టు. ఈ డబ్బులు ఒకేసారి లంసమ్ అమౌంట్ కదా. అట్లాగే జగన్ టైంలో అనేక సార్లు మనమే మాట్లాడాం, పోలీసులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సపరేట్గా, 6 నెలలకు ఒకసారి వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకునేవాళ్ళు, వీళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఆ మధ్యన మొన్న ఏదో వేసామన్నారు, వేస్తే సంతోషం.